అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కోసం మాట్లాడాలని చెప్పేసి మరొకసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ మోసం చేసినటువంటి ప్రభుత్వం కోసం, దగా చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు గ్రహించాలి. నిన్నటి రోజు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి కానీ, రాజధాని ప్రాంత రైతులుగా ఉన్నటువంటి రైతులు మోసపోయాం, మమ్మల్ని మీరు తప్ప మరొక వ్యక్తి రక్షించలేరని చెప్పేసి తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రైతులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అమరావతి రాజధాని రైతులతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తానన్నటువంటి వ్యక్తి ఎక్కడా అని చెప్పేసి గృహిణులు, మహిళలు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సూపర్ 6 అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారన్నటువంటి కూటమి నాయకులు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులంతా కూడా అడుగుతూ ఉన్నారు, సంవత్సరానికి మీరు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఏది? మీరు నెలకి ఇస్తానన్నటువంటి 1500 నిరుద్యోగ భృతి ఎక్కడుంది? ఎప్పుడు ఇస్తారు? మీరు దగా చేస్తున్నారు, మీరు మోసం చేస్తున్నారు అని చెప్పేసి యువకులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం, మీరు డిఎస్సి సంవత్సరానికి ఒకసారి తీస్తా అన్నారు. 2 సంవత్సరాలు తీసినటువంటి డిఎస్సిలో కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మేము చూసాం. మీరు చేసినటువంటి మోసాన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. మీకు కావాల్సినటువంటి వ్యక్తులకి స్పోర్ట్స్ కోటాలో సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇప్పించి డిఎస్సి పోస్టుల కోసం మీరు చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి దగ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అంటే ఇస్తానన్నటువంటి పథకాలు ప్రజలకు ఇవ్వకుండా మరొక పక్క డిఎస్సి ఆశతో ఉద్యోగాలు పొందుతామన్నటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలను కూడా మీ కార్యకర్తలకు, మీకు సంబంధించినటువంటి వ్యక్తులు పోస్టులు వేసుకుని వారిని కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతను కూడా మోసం చేశారు. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతిదీ మోసమే. మొన్న మహానాడు మీటింగ్ పెట్టుకున్నారు. మహానాడు మీటింగ్ పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఉపకారం చేశారో మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ గొడ్డల పార్టీ అంటారు, మేము వెన్నుపోటు పార్టీ అంటున్నాం. మీరు నిజంగా చేసినటువంటి వెన్నుపోటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మేము గొడ్డల పార్టీ అంటానికి మీ దగ్గర ఒక ఆధారం కూడా లేదు. మీరు ఆధారం లేకుండా మీరు లేనిపోని మాటలు మాట్లాడుతూ నిందలేస్తారు. మేము నిజంగా జరిగింది, ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచారనే విషయం ఈ దేశం అంతా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా తెలుసు అనే విషయాన్ని మనం చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రజలకి మీరు పూర్తిగా మోసం చేశారు. మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. మీరు ఏ హామీనైతే ఇచ్చారో, ఏ సూపర్ 6ను మేము అమలు చేస్తాం, ప్రజలందరికీ కూడా అండగా ఉంటాం, ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పేసి మోసం చేసి మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు పడుతూ ఉన్నటువంటి ఇబ్బందిని కానీ, రైతులు పడుతూ ఉన్నటువంటి ఇబ్బంది కానీ ఎంత దగా అంటే, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ బస్సులన్నింటినీ కూడా మీరు ఆపేసుకుని ఏదో
అక్కడ ఒక్కో బస్సుని నడుపుతూ మహిళల్ని ఎంత మోసం చేస్తున్నారు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ప్రజలు గ్రహించారు, మహిళలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మీకు అర్థం చేసుకోవాలి. మీరు రైతు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి 20,000తో పాటు రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని రైతులకు ఎగవేస్తూ 2 సంవత్సరాలు కాబోతా ఉన్న 1 సంవత్సరం వేసి అది కూడా అరకొర వేసినటువంటి చరిత్ర మీది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా వైఫల్యం అయిందనే విషయాన్ని తెలియపరుస్తూ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తున్నటువంటి మోసం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి మోసాన్ని ప్రజల్లో ఖచ్చితంగా ప్రజలకి తెలియపరుస్తాం. ప్రజల మధ్య వీళ్ళని దోషులుగా నిలబెడతాం. మరి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకుని ప్రజలకి అండగవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మరి తెలియపరుస్తూ ప్రతి హామీని ప్రజలకిచ్చి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.